హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మదర్ అండ్ కిడ్స్ 2326 వ్లాగ్స్. ఇంట్లోనే జొన్నలతో పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. జొన్నల్ని బాగా ఒక 5-6 సార్లు బాగా క్లీన్ చేయండి. ఎందుకంటే చాలా మురికి ఉంటుంది. చూస్తున్నారు కదా వాటర్ ఎంత మురికిగా ఉన్నాయో. కాబట్టి బాగా క్లీన్ చేసుకుందాం. వాటర్ బాగా తెల్లగా వచ్చేంత వరకు శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత ఒక నైట్ అంతా కూడా బయట వాటర్‌లో ఉంచేయాలి. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా నానతాయి. జొన్నలు బాగా నానాయి. ఇలా నానిన తర్వాత మళ్ళీ ఒక 4, 5 టైమ్స్ బాగా వాటర్‌తో కడగండి. కడిగిన తర్వాత దాన్ని మొత్తం వాటర్ మొత్తం తీసేయాలండి. ఇలా వాటర్ మొత్తం తీసేసాం కదా! తీసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ ఉంటే తీసుకొని దాంట్లో ఎండలో ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మొత్తం బాగా కింద తడంతా పోవాలండి. చూస్తున్నారు కదా! ఇలా ఆరిపోవాలి బాగా. ఆరిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఎక్కడ తడిగా ఉండకూడదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఫస్ట్ సగం వేసుకోండి కొన్ని. కొన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! కొంచెం రఫ్‌గా కూడా ఉంటుంది. ఒకేసారి అయితే మొత్తం మెత్తగా అవ్వదు. మనం 2, 3 టైమ్స్ చేసుకోవాలి. ఆ చేసుకున్నది ఇప్పుడు మనం జల్లెడ ఉంటుంది కదండీ! జల్లెడ పెట్టుకొని దాంట్లో వేసుకొని జల్లించుకోవాలి. అప్పుడు మెత్తగా అయిన పిండి అంతా కింద వచ్చేస్తుందండి. కొంచెం రఫ్‌గా ఉంటుంది కదా! అది రవ్వ. ఆ రవ్వ మనం కావాలంటే ఉంచుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా! మొత్తం నేను 1 కేజీ తీసుకున్నాను. 1 కేజీ పిండి కూడా మొత్తం చేశాను. ఈ బాక్స్‌తో వచ్చిందండి. ఇంకా పిండి చేసిన తర్వాత మిగిలింది ఉంటుంది కదండీ లాస్ట్‌లో అది రవ్వ లాగా ఉంటుంది. అది మనం ఉప్మాకి యూజ్ చేసుకోవచ్చు. మనకి లేదు అనుకుంటే దాన్ని కూడా మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంకోసారి చేసుకుంటే అది మళ్ళీ మెత్తగా పిండిలా వస్తుంది. నేను ఉప్మా వాడతాను. అందుకని ఉప్మా కోసం ఉంచేశాను. అంతే అండి, చాలా సింపుల్ హెల్తీగా మనం ఇంట్లోనే చక్కగా మన చేతులతో చేసుకోవచ్చు. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.